నేను పుట్టింది పెరిగిందంతా సిద్దిపేట జిల్లా కుమ్రేలి మండలం కిష్టంపేట గ్రామం. చార్టర్డ్ అకౌంటెన్స్ చేయాలా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చేయాలా అని చెప్పేసి డైలమాలు ఉన్నప్పుడు చార్టర్డ్ అకౌంటెన్స్కి ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నేను CA చేయడం జరిగింది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ డిస్కంటిన్యూ చేసి మాస్టర్స్కి ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో డిగ్రీ బేస్ మీద US ఎంబసీ నుండి కొన్ని అప్లికేషన్స్ ఉంటుండే. ఆల్మోస్ట్ 5 to 6 ఫెయిల్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 75 to 76% ఉన్నా కూడా నాకు వీసా ఇంటర్వ్యూస్లో రాలేదు. తర్వాత ఏం చేద్దామని ఆలోచించిన టైంలో గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా స్టడీస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి గ్రూప్స్కి ట్రై చేశా. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాను. 15,000 రూపాయల జీతానికి నేను కెర్నల్ స్పీర్ అని చెప్పేసి ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఓనర్గా అక్కడ కంపెనీ సక్సెస్ఫుల్ కాలేక నేనే 15,000 రూపాయలకి జాబ్ చేశాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎగ్జాస్ట్ అయిపోయి రిజైన్ చేసాను. రిజైన్ చేసిన తర్వాత ఇనిషియల్ డేస్లోనే నా ఓన్ బ్రదర్ రాజేందర్ రెడ్డి సార్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. సో సార్ తరఫున మనకు అప్పుడే రాజ్ న్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ హైర్ చేసుకున్నారు సార్ రాజగోపాల్ రెడ్డి గారు. అందులో నేను అడ్మిన్గా జాయిన్ అయ్యి 14 hours 15 hours పనిచేసి అడ్మిన్ మేనేజర్ నుంచి ఒక యాంకరింగ్ కూడా ఆల్మోస్ట్ 8 months నేను మార్నింగ్ బులెటిన్స్ కూడా చేయడం జరిగింది. మా సార్కి అగ్రిమెంట్ ఉంటుండే, అది అయిపోయిన తర్వాత ఖాళీ. మళ్ళీ ఏం చేయాలి ఏం లేదు. నాకు మ్యారేజ్ అయింది. సో మా వైఫ్ ఆంధ్ర. అటు తిరుగుతున్న ప్రాసెస్లో కొన్ని అక్కడ ఫుడ్ ట్రయల్ చేయడం జరిగింది. అక్కడ పేర్లు, ఊర్ల పేర్లు అవి ఇన్స్పైర్గా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఇంట్లో అప్పటికి చెప్పలేదు. ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటుండే, ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి తెలియాలంటే నెక్స్ట్ వీడియోలు చూడండి.